గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, సిల్వర్ జ్యువెలరీ ఇద్దరు వేసుకున్న డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే గోల్డ్ అనగానే చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. గోల్డ్ జ్యువెలరీ అనగానే అద్భుతమైన ఫినిషింగ్ వస్తుంది. అదే సిల్వర్ జ్యువెలరీ అయ్యేటప్పటికి ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదు. అక్కడ మనం కనిపెట్టొచ్చు, తెలుస్తుంది అని అంటారు. ఇది నిజమా? కాదండి, కాదు. Why? ఇప్పుడు ఒక 5 years బ్యాక్ ఉంటుందేమో. సి మార్కెట్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా పెరుగుతాయి, టెక్నాలజీ పెరుగుతుంది, యూసేజ్ ఆఫ్ మిషనరీ కానీ లేకపోతే వర్కర్స్ కానీ, అంటే చాలా టాలెంటెడ్ వర్కర్స్ దీనిలోకి షిఫ్ట్ అవ్వడం కానీ ఇట్ విల్ హ్యాపెన్ బేసిక్గా. అందుకని ఇలా అడుగుతారని చెప్పేసి కూడా మీరున్న ఫ్రేమ్లో కూడా ఒకటి గోల్డ్ది కూడా ఉంది దానిలో. అవునా? వెనకాల ఉన్న దానిలో కూడా ఒకటి గోల్డ్ ఉందన్నమాట బేసిక్గా. సో అది అది ఇప్పుడు నార్మల్ వ్యూవర్స్ కి కూడా చూసినంత వరకు కూడా పెద్ద దానిలో గోల్డ్ ఏది సిల్వర్ ఏది అని అర్థం కాదు. సి ఎవరు గుర్తుపడతారు అని అంటే కొన్ని నాకు కూడా గుర్తుపట్టడం ఇబ్బంది అండి, నిజంగా చెప్తున్నాను. లేదు, దూరం నుంచి చూసి అయితే 100% గుర్తుపట్టలేను నేనైతే. కొన్ని గుర్తుపట్టగలుగుతాను, అది నాకు డిజైన్స్ ఐడియా ఉంటాయి కాబట్టి ఇది సిల్వర్ లో తయారై ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు చాలా వరకు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దే ఆర్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి సిల్వర్ లో వస్తుంది. సో దే టెస్టెడ్ ఇన్ ద మార్కెట్ బేసిక్ గా. అది బాగా వెళ్తుంది అని అంటే అప్పుడు గోల్డ్ లో తయారు చేస్తారు అనమాట మ్యానుఫ్యాక్చరర్స్ కూడా. సో ఒకప్పుడు గోల్డ్ లో తయారు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు సిల్వర్ లో తయారు చేసి మాలాంటి వాళ్ళకి చూపించి టెస్ట్ చేసి తర్వాత చేస్తున్నారు.